దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 25వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించునుగాక. అట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి శాంతి గారు వాక్యము నిమిత్తమై ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి శ్రేష్టమైన నామముకి కృతజ్ఞత స్తోత్రములయ. పగులంతా కాచి కాపాడినైనా ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని చేరుకునటానికి నీ కృపను చూపించినందుకు నీకు స్తోత్రములనైనా. ఇంతవరకు పాటలతో నిన్ను ఆరాధించగలిగామయ్యా. చదివిన లేఖన భాగాన్ని మేము చదవగా మేము విన్నామయ్యా. అమ్మగారిని నీ నోటు బిరగా నీ మాట్లాడమని కృప చూపించమని అడుగుచున్నామయ్యా. సిలువ చాటున మరుగుపరుచుకొని మాకు కావలసిన వాక్యాన్ని ఇటు మనస్సు వెళ్ళకుండా నీ పరిశుద్ధ ఆత్మ తట్టు తిరిగేటట్టు మీ కృపను చూపించమని త్వరగా వచ్చుచున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వినముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి పెదవులు. మన అంశం వచ్చేసి పెదవులు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే మనం ధ్యానించాలి. ఎందుకు పెదవులు అని చెప్తున్నానంటే, ఈ పెదవి విప్పితేనే మాట వస్తుంది. ఈ పెదవి మూసుకుంటే మాట వస్తుందండి. అందుకోసమే స్త్రీలమైన మనము ఒక్కసారి పెదవులను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. మరొకసారి చదవండి. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన ఏదండి సొత్తు? పెదవులేనా? బాగా ఆలోచన చేసుకోండి. నాకు ఆ సొత్తు ఉంటేనే నేను పెళ్ళికి పోతా, ఆ వస్తువు ఉంటేనే నేను పెళ్ళికి పోతా కదా. ఏదైనా ఫంక్షన్కి కానివ్వండి, లేదా పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది, బర్త్డే కార్యక్రమం కానీ ఏదైనా కానీ అందరూ ఎలా వస్తారండి? సొత్తులు వేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని వస్తారు కదా. ఎన్ని సొత్తులు వేసుకున్నా మంచి పెదవులు లేకపోతే పంది ముక్కున బంగారు కమ్మి పెట్టినట్లే నువ్వు ఎన్ని సొత్తులు వేసుకున్నా కూడా అంతే అని లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బంగారును విస్తారమైన ముత్యములను కలవు. బంగారు ఉంది, విస్తారమైనటువంటి ముత్యములు కూడా ఉన్నాయి. తెలివిని ఉచ్చరించు. అమ్మా, కొద్దిసేపు మీ పిల్లలను ఒక్క 15 నిమిషాలు సైలెంట్గా పెట్టుకోండి. తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అని లేఖనములలో మనం చూస్తుంటున్నాం. అందుకోసమే తెలివిని ఉచ్చరించు అమూల్యమైనటువంటి సొత్తు కలిగి జీవించే వారంగా ఉండాలి. నిజంగా ఈ లోకంలో ఎన్ని నగలు ఉన్నా, ఎంత బంగారు ఉన్నా, ఎన్ని ముత్యాలు ఉన్నా, తెలివితో నువ్వు మాట్లాడలేకపోయావు అనుకో, అజ్ఞానంగా నీ నోరు విప్పావు అనుకో, ఏమైపోతుందండి? వ్యర్థమే. అందుకోసమే స్త్రీలమైన మనము కుటుంబాలలో
మంచి పెదవులను కలిగి మంచి మాటలను మాట్లాడేవారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. చాలామంది నోరుంది కదా అని జ్ఞానము లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడేవారు ఉంటారండి. నిజంగా నువ్వు మాట్లాడే మాట ఒక మనిషిని నొప్పిస్తుంది. జ్ఞాపకం చేసుకో. నువ్వు మాట్లాడే మాట ఎంత దూరముకు మరి మనల్ని విడదీస్తుందో కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే జ్ఞాని అయిన సొలొమోను గారు అంటూ ఉన్నారు, యథార్థమైన మాటలు కలిగి పెదవులు తెరిచే వారంగా ఉండాలి. చాలామంది యథార్థత ఉండదు. ఉంటుందండి? యథార్థంగా మాట్లాడతారా? మాట్లాడరు. ఎవరో చెప్పారు, వారు చెప్పారు, వీరు చెప్పారు అని సాకులు చెప్తూ మాట్లాడుతుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను. అది స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, సంఘంలో యవన బిడ్డలైనా సరే, చిన్న బిడ్డలైనా సరే, బాలికలైనా సరే. అందుకోసమే పెదవులు చాలా శ్రేష్టముగా ఉండాలంట. ఈ పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తాము. ఈ పెదవులతోనే ఏం చేస్తారండి? వ్యర్థమైనటువంటి మాటలను కూడా మాట్లాడతారు. అందుకోసమే దేవుని వాక్యము చాలా చక్కగా సెలవిస్తూ ఉంటుంది. ఓ నా ప్రియ బిడలారా, తెలివి కలిగినటువంటి పెదవులను కలిగి జీవించుడి అంటుంది. మరి తెలివి కలిగిన పెదవులు ఉన్నాయండి? లేవు. ఉన్నాయా? అస్సలు లేవు. నోటి దూల ఎక్కువయ్యి మాట్లాడతారు, తర్వాత దాని వచ్చే నష్టాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకోరండి. అందుకోసమే చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. ఇక్కడ లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. శ్రేష్టమైన సంగతులు చెప్పాలి, కానీ పనికిరాని మాటలు మాట్లాడకూడదండి. శ్రేష్టమైనటివి దేవుని వాక్యము శ్రేష్టమైనది, ఆయన ఆజ్ఞలు శ్రేష్టమైనవి, ఆయన కట్టడలు శ్రేష్టమైనవి, ఆయన వాక్యము శ్రేష్టమైనది, ఆయన మాట శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన మాటలను మనం వినాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? శ్రేష్టమైనటువంటి మాటలను మాట్లాడడం. కానీ అక్కడ కింద చూస్తున్నాం, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అంటున్నాడు. శ్రేష్టమైన మాటలు విని యథార్థమైనటువంటి మాటలను పలికే వారంగా ఉండాలి. శ్రేష్టమైన మాటలు వినము, శ్రేష్టమైనటువంటి వాక్యానుసారంగా మనము జీవించము, శ్రేష్టముగా బ్రతకము, దేవునికి యోగ్యకరముగా జీవించము, దేవునికి ఇష్టకరముగా జీవించము. కానీ దేవుణ్ణి ఆశ్రయించము, కానీ దేవుని సన్నిధానంలో ఉంటాం. భయభక్తులు కలిగి జీవించము, కానీ భక్తిపరులంగా జీవిస్తాం. మంచి ప్రార్థన వీరులుగా జీవించము, కానీ గొప్ప మాటలు మాట్లాడేవారిగా జీవిస్తూ ఉంటారు. నిజంగా ఒక్కసారి మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. పెదవులతో మాట్లాడే మాట ఒక మనిషిని నొప్పిస్తూ ఉంది, అది ఎవరైనా సరే. అందుకోసమే నీ ఎదుటి వారు ఎప్పుడూ నొప్పించకూడండి. నిజంగా నీ జీవితాన్ని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో వాక్యముతో. ప్రభువా, నీ సన్నిధానంలో చేరి నిన్ను ఆశ్రయించి నువ్విచ్చే మేలులు పొందుకొటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడుగు. అదే అడగము, కానీ నీ వాక్యానుసారంగా నేను జీవించుటకు నాకు సహాయం దయచేయనా. నీ మాటలను వింటూ ఉన్నాను, నీ మాటలు నా హృదయంలో భద్రపరుచుకొని నా జీవితాన్ని దిద్దుకొని రాకడకు సిద్ధపడే తత్వమును నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి? అవేవి అడగము, కానీ ఏం చెప్తారు? ఎంత అవివేకం ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాటల్లో కూడా చాలా మర్మం దాగి ఉంటుందండి.
పాటలు పాడేటప్పుడు కూడా ఆ పాట మర్మాన్ని తెలుసుకొని మనం పాడాలి. ఓకే పాడుతున్నాము అంటే పాడడం కాదండి. నిజంగా దేవుణ్ణి స్తుతించుటలో కూడా యథార్థత ఉండాలండి. దేవుణ్ణి ఆరాధించడంలో కూడా నీతి ఉండాలి, భక్తి ఉండాలి, భయము ఉండాలి, మంచి ప్రార్థన అనుభవ జీవితాన్ని కలిగి జీవించాలి. నువ్వు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు పెదవులు మూసుకొని ఉంటే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడా? ప్రార్థించకుంటే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడా? నీ సమస్యలను దేవునికి చెప్పకపోతే నీకు సమస్యలు తీరుతాయా? నీ వ్యాధి బాధలు దేవునికి మొరపెట్టకపోతే నీ వ్యాధి బాధలు తగ్గిపోతాయా? తగ్గవు. కానీ ప్రార్థనకు మనం సమయాన్ని ఇవ్వడం లేదు దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నా. అందుకోసమే ఇక్కడ చదువు, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. శ్రేష్టం, మంచి మాటలు చెప్పండి, పర్వాలేదు. కానీ దేవుని వాక్యాన్ని చెప్పం, కానీ సాకులను చెప్తుంటామండి. నువ్వేం విన్నావో అది నీ తోటి వారితో చర్చించు, నీ జీవితాన్ని సరిచేసుకో. 2-3 కూడిన చోట దేవుని వాక్యాన్ని చర్చించాలండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళట్ట వీళ్ళిట్ట అని ఎప్పుడూ కూడా యథార్థమైన మాటలు కలిగి జీవించాలి. అందుకోసమే నా పెదవులు యథార్థమైన మాటలను పలుకును. నేను యథార్థంగా ఉన్నాను, నా నోట నుండి వచ్చేది కూడా యథార్థమైనటువంటి మాటలే అని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మనమే యథార్థత లేదు, కానీ యథార్థమైన మాటలను పలకలేని బిడ్డలుగా ఉంటున్నాం. ఎంత అవివేకమో చూడండి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు. నీ జీవితాన్ని మార్చుకో, నీ గుణాన్ని మార్చుకో, నీ బ్రతుకును సరిచేసుకో, నీ మాట తీరును సరిచేసుకో. జ్ఞానము కలిగి రాకడకు సిద్ధపడడానికి ఆయత్తపడు. కేవలము పరలోకంలో పెదవులతో స్తుతించినంత మాత్రాన హృదయం సరిగ్గా లేకుంటే పరలోక పట్టణంలో ప్రవేశించలేమండి. ప్రవేశిస్తామా? ప్రభువా ప్రభువా అనువాడు పరలోకంలో చేరతాడా? చేరలేదండి. అందుకోసమే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, యథార్థమైన మాటలను పలికే వారంగా ఉండాలి, మంచి సంగతులను, శ్రేష్టమైనటువంటి మాటలను తెలియచేసే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటుంది. ఈ నరం లేని నాలుకంట ఎన్నైనా మాట్లాడుతుందంట. దీనికి నరము లేదు, ఎముక లేదు. చూసుకోండి ఒకసారి పట్టుకొని. ఉందా? ఉందా? చూడండి ఒకసారి మీ నాలుకని ఇంటికి పోయిన తర్వాత పరీక్ష చేసుకోండి. ఈ నరం లేని నాలుక, ఎముక లేదు, నరము కూడా లేదు. ఈ నాలుక ఎట్టయినా మాట్లాడుతుందంట. వాళ్ళు చెప్పింటే చెప్పినా, వీళ్ళు చెప్పింటే చెప్పినా, నీ ముందర నీ మాట, నా ముందర నా మాట. అది కాదండి, యథార్థమైన మాటలను పలికేవారంట. ఈ నాలుక ఎలాంటిదంట? పాము లాంటిదంట. పాము అంతలక 10 ఆమ్దాలు పోతుందంట. ఇప్పుడు మాట్లాడిన మాట, అబ్బా అస్సలు నేను మాట్లాడలేదండి, నేను అనలేదండి అని అబద్ధం చెప్తుంటారు. అందుకోసమే దేవుని వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది, యథార్థమైన మాటలు పలుకును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే 7వ వచనాన్ని చదవమ్మా. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నోరు ఎలా పలకాలంట? సత్యమైన మాటలే పలకాలంట. కానీ మన నోరు ఎలా పలుకుతుందండి? పేరుకేమో గొప్పలు చెప్తాం కదా, మేము పాత ముత్తాతల కాడ నుంచి క్రైస్తవులమేనండి, క్రైస్తవులే. కానీ నీ నోరు ఎలా ఉండాలంట? సత్యమునే పలకాలంట. పలుకుతుందా? సత్యం అనేది అస్సలు లేదండి. ఉందా? లేదు. అందుకోసం నా మాటలు కాదు, లేఖనంలో నా నోరు సత్యమైన మాటలను పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. దుష్టత్వము, దుష్ట మాటలు, పోకిరి మాటలు, సాకులు మాటలు నా పెదవులకు అసహ్యము అని మనం లేఖనంలో. మరి నా పెదవులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని. అందుకోసమే ఎన్ని ఉన్నా మాట తీరు సరిగ్గా లేకపోతే ఈమింతేలే, వీడింతేలే అంటారన్నారండి. అక్కడ మాటలు ఇక్కడ ఎప్పుడూ కూడా ఎవరంటారో వాళ్ళు వచ్చి చెప్తారు. కానీ నీకు అవసరం లేదు సాకు మాటలు.
నువ్వు చెప్పాల్సినటువంటి పనే లేదండి. అవునా కదా? కానీ చాలాసార్లు మనుషులను కృంగదీస్తూ ఉంటారండి. అలాంటి జీవితము మనకు వద్దండి. అందుకోసమే లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 16వ సంకీర్తన, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. చాలండి. పెదవుల మీద ఏం మండుతుందండి? సాకులు చెప్పేవారి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టుందంట. ఎప్పుడెప్పుడు పెడదామా, ఎప్పుడెప్పుడు చెప్దామా అన్నట్టు. నా మాటలు కాదండి, జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేసిన ఈ రాత్రికాల వేళలో దేవుడు నాతో మనందరితో హెచ్చరిస్తూ ఉన్నాడండి. అందుకోసమే లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. పలికిన మాలిన వాడు ఏం చేస్తాడంట? కీడు చేసేవాడుగా ఉంటాడంట. కీడు తవ్వి పైకెత్తును అని లాగా వాని పెదవుల మీద అగ్ని మండుచూ ఉన్నట్టు ఉన్నది. వాని పెదవుల మీద ఎప్పుడు కూడా అగ్ని మండుచున్నట్టే ఉందంట. నిజంగా వాక్యము ఎలాంటిది అంటే అగ్ని లాంటిది, సుత్తె లాంటిది. ఒక రాయి, ఒక ముద్ద కట్టాలి అనుకున్నాం అనుకో, రాయి వంకటింకలు ఉంటే ముద్ద కడతారండి. దాన్ని ఉల్లి తీసుకొని, సుత్తి తీసుకొని, ఆ రాయిని సరిగ్గా చేసుకొని ఆ గోడ కరెక్ట్గా కూర్చోబెడితేనే మిద్దె కడతాం. అవునా కదా? ఆ గోడ సరిగ్గా కూర్చోలేదనుకో, మిద్దె సరిగ్గా కూర్చుంటుందా? అది ఎప్పుడో ఒకసారి పడిపోతుందండి. అందుకోసమే మన జీవితాల్లో కూడా వంకర టింకర జీవితాలు ఉన్నాయేమో. అగ్ని లాంటి వాక్యము మనలో లేక, సుత్తె లాంటి వాక్యము మనలో లేక, ఒక్కసారి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. వాని పెదవుల మీద అగ్ని మండుచూ ఉన్నట్టు ఉన్నది. చదవమ్మా, కింది వచ్చిన. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదమును చేయును, బలత్కారి తన పొరుగువాన్ని లాలన చేయును, కాని మార్గంలో వాన్ని నడిపించును. చాలండి. ఈ చదువున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30వ వచనాన్ని ఒకసారి చదవండి. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడును పుట్టించువాడు. కృత్రిమములు కల్పింపవలనని ఏం చేస్తాడంట? కన్నులు మూసుకుంటారంట. తన పెదవులను బిగబట్టువాడే కీడును పుట్టించును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. పెదవులు ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిగా మన పెదవులు ఎలా ఉండాలంటండి? తెలివైన పెదవులుగా ఉండాలంట. తెలివి కలిగి నోరును తెరిచే వారముగా ఉండాలంట. రెండోది, మన పెదవులు ఎలా ఉండాలి అంటే యథార్థమైన మాటలను పలుకులాగా ఉండాలంట. యథార్థమైన మాటలే పలకాలి, కానీ అక్కడి మాటలు ఇక్కడ, ఇలాంటి మాటలు అలా చెప్పడం కాదు. ఎవరో చెప్పారని చెప్పడం కాదండి. యథార్థంగా మాట్లాడడము నేర్చుకోవాలి, సూటిగా మాట్లాడడము నేర్చుకోవాలండి. మూడోదిగా మన పెదవులు ఎలా ఉండాలి అంటే తగాదాలు పెట్టే పెదవులుగా ఉండరాదంట. ఎలా ఉండరాదంట? తగాదాలు పెట్టే పెదవులుగా ఉండరాదు. ఈ పెదవులు విప్పందే మాట పలకలేమండి. పలుకుతారా? అస్సలు ఏ మాట కూడా పలుకుతారా? ఎంతసేపు ఉన్నా నీలో నువ్వు మాట్లాడుకోవాల్సిందే తప్ప నీ స్వరము దేవునికి వినబడుతుందా? అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నాం. పెదవుల నుండి వచ్చే మాట, ఈ మాటలు ఏం చేస్తాయంట? ప్రకృతి చక్రమునే చిచ్చుపెట్టు. నాలుక ఎలాంటిది అంటే ప్రకృతి చక్రమునే చిచ్చు పెడుతూ ఉందంట. కనుక ప్రియ దేవుని బిడలారా,
మన నోరును మనము జాగ్రత్త కలిగి వాడేవారంగా ఉండాలి. ప్రభువు పని కొరకు మాత్రమే వాడేవారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించడానికి మాత్రమే వాడేవారిగా ఉండాలి. దేవునితో ప్రార్థించడానికి, దేవుణ్ణి ఆశ్రయించడానికి మాత్రమే మన పెదవులను మనం వాడాలి, మన నోరును మనం వాడాలి. కానీ వ్యర్థమైన వాటి కొరకు వాడకూడదు. ఆమె ఇలానంట, వారు అలానంట, వీరు ఇలానంట అని ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడుకోకూడదండి. మాట్లాడుకున్నాం అనుకో, తనకు తానే ఉరి కొని తెచ్చుకొని వాడుగా ఉంటాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేద్దామండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 171 వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు నీ కట్టడలను నాకు బోధించుచు ఉన్నావు, నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. మన పెదవులు ఎలా ఉండాలంట? స్తుతించే పెదవులుగా ఉండాలంట. అందుకోసమే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా దేవునికి మొరపెట్టుతూ ఉన్నట్లు కూడా లేఖనములలోనే మనం చూస్తామండి. కనుక అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వేకువని నేను నిన్ను వెతుకుదును అని లేఖనములలోనే మనం చూస్తామండి. అంత మాత్రమే కాకుండా మరి 92వ సంకీర్తనలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అని లేఖనములలోనే మనం చూస్తాం. దేవుణ్ణి స్తుతించడము మాత్రమే మంచిది, లోకంలో వ్యర్థమైన మాటలు పలుకుట మంచిది కాదు అనేది జ్ఞాపకం చేసుకునేవారు. నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి స్తుతించు, సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదువు, సమయం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి ఆశ్రయించి నీకు కలిగినటువంటి బాధను, నీకు కలిగినటువంటి అనారోగ్యమును, నీకు కలిగిన వేదనను, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బంది కొరకే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. చాలామంది ఏం చేస్తారంటే తన కంట్లో ఉన్న నలుసును తీసుకోరు, కానీ ఎదుటివారి ఉన్న కంట్లో దూలాన్ని దిగడానికి పోతారండి. రాంగ్. తన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోరు, ఎదుటివారి కంట్లో నలుసును దిగడానికి పోతాడండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం, మన స్థితి ఎలా ఉంది? మనది మనం సరి చేసుకోవాలి, కానీ ఇతరుల వారి గురించి ఎప్పుడు కూడా సాకులు చెప్పడము మంచిది కాదు. కానీ మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోవాలి. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. ప్రభువా, ఇన్ని దినములు నేను నీ కట్టడలను నాకు బోధించావు, కానీ గ్రహించలేని స్థితిలో నేనున్నానేమో. ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా, ఇక నుంచి నేను నీవు నాకు నీ కట్టడలను బోధించుచు ఉండగా వాటిని విని గ్రహించి నిన్ను స్తుతించుటకు నాకు అందుకోసమే నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. మన పెదవులు దేవుణ్ణి స్తుతించేవిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. సామెతలు 10:32. నీతివంతుని 10:32 నీతివంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం. అందుకోసమే ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతివంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును అని మనం చూస్తూ ఉంటున్నాం. నీతివంతుని పెదవులు ఎలా ఉంటాయంటే ఉపయోగకరమైన మాటలే మాట్లాడతాయంట. మరి మూర్ఖుని మాటలు ఎలా ఉంటాయంట? పెదవులు మూర్ఖుని యొక్క నోట
మూర్ఖపు మాటలు వచ్చును. భక్తిహీనుల యొక్క నోట మూర్ఖపు మాటలే వస్తాయి. దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ పెడచెవిన పెట్టే వారంగా ఉంటే మూర్ఖులము భక్తిహీనులముగా ఉంటాము. మన నోట ఏమొస్తాయంట? మూర్ఖపు మాటలే వస్తాయంట. నిజంగా మన నోట అలా ఉండరాదు. మన దేవుడు జ్ఞానవంతుడు గనక ఆయన పిల్లలమైన మనము కూడా జ్ఞానము కలిగి మన నోరును తెరిచే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజే. అందుకోసమే జ్ఞానవంతురాలు కడుతున్నావా? నీ భర్త సరిగ్గా లేకున్నా నీ భర్తను నువ్వు నడిపించాలి. ఎక్కడికి? దేవుని సన్నిధానానికి. నీ పిల్లలు సరైన మార్గంలో నడవకపోతే వారిని కూడా దేవుని త్రోవలో నడిపించాలి. అది ఇల్లు కట్టుకోవడం అంటే ఏదో మేడలు మెద్దలు కట్టుకోవడము కాదండి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకుంటుంది. భయభక్తులతో తన పిల్లలను పెంచుతుంది. తాను దేవుణ్ణి ఆమె దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. తన పిల్లలు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. తన భర్త కూడా దేవుని సన్నిధానంలో ఉంటారు. మరి నీ కుటుంబాన్ని ఎక్కడ కట్టుకోవాలంటే క్రీస్తు అను బండ మీద మాత్రమే నీ కుటుంబాన్ని కట్టుకోవాలండి. లోకంలో కట్టుకో. నువ్వు మూర్ఖురాలుగా ఉండకూడదు. మూర్ఖమైన మాటలు మాట్లాడు. కొందరు వాదిస్తూనే ఉంటారు కదా, నేను చెయ్యలేదంటే. మూర్ఖంగా మాట్లాడకూడదండి. ఎవరన్నా ఏనన్నా అనుకొని వాటిని అన్నిటినీ పక్కన పెట్టి మనము దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. ఉంటూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేసాను. చివరిగా జ్ఞాపకం చేసుకుందాం. జపన్య గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3:9. జపన్య గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను అంటూ ఉన్నాడు. 774 పేజీ నెంబర్. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హగ్గై కన్నా ముందర ఉంటుంది చూడండి. ఈ చదువుకున్న లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదనంటారు. దేవుడు నిజంగా మనకును మన సంఘమునకును ఏక మనసుగా ఉండినట్లు పవిత్రమైన పెదవులు దయచేలాగున దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నారు. నిజంగా పెదవులు తెలివి కలిగిన పెదవులుగా ఉన్నాయో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. యథార్థమైన మాటలు కలిగిన పెదవులుగా ఉన్నాయో లేదో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా మరి స్తుతించే పెదవులు, దేవుణ్ణి స్తుతించే పెదవులుగా ఉన్నాయో లేదో ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా తగాదాలు పెట్టే పెదవులుగా మన పెదవులు ఉండరాదు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా మన పెదవులు ఎలా ఉండాలంటే ఉపయోగపడే పెదవులుగా ఉండాలి, కానీ మూర్ఖపు పెదవులుగా మన పెదవులు ఉండకూడదు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అదే చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పెదవులు పవిత్రమైన పెదవులు కలిగి జీవించే వారిగా ఉండాలి. పవిత్రమైన అందుకోసమే ఇక్కడ లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు జనులందరూ ఎలా ఉంటారంట? యెహోవా నామమును బట్టి ఒకవేళ వారి పెదవులు ఇంతకుముందు ఎలా ఉన్నాయో కానీ దేవుణ్ణి అనుసరించి నడిచిన తర్వాత, దేవుని కట్టడలను అనుసరించి నడిచిన తర్వాత వారందరూ కూడా ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు వారికి ఏమిస్తానంటున్నాడు? పవిత్రమైన పెదవులను
ఇచ్చేదను అని లేఖనములలోనే మనం చూసిన దేవుడు మన సంగమునకును మనకును మన స్త్రీలందరికీ దేవుడు ఏమి ఇవ్వాలంట? పవిత్రమైన పెదవులు దయచేయలాగున, ఏక మనస్కులై దేవుణ్ణి ఆరాధించలాగున, దేవుడు మనకందరికి అనుగ్రహించలాగున మనము దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజే దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న నాగమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. నాగమ్మ. మనం అందరం కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధ జయము గల దేవ, జీవాధిపతి ప్రభానైనా మా అమ్మగారు చెప్పిన వాక్యాన్ని మా హృదయములో నా తండ్రి నాటబడి భక్తి అనుగ్రహించండి, స్వస్థతపరచండి. వినిపించిన చెవులతో గ్రహించిన మనసుతో నా ప్రభ, మరైతే నా తండ్రి మేమందరము ఇక్కడ చేరిన బిడ్డలందరం కలిసిన ప్రభ, మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేయడానికి సహాయం చేయండి ప్రభ. పరిశుద్ధమైన దేవుడు గనక నీ ఆత్మతో సత్యంతో ఆరాధించిన దేవుడు యేసయ్య, ఆత్మతో సత్యంతో ఆరాధించి నీ కృప చూపించి మహిమపరుస్తావని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ స్తుతించి అడిగి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.